హాయ్ అండి, వెల్కమ్ టు మన ఫుడ్ స్టూడియో. ఈరోజు మన ఫుడ్ స్టూడియోలో వినాయక చవితి స్పెషల్ తాలికల పాయసం ఎలా చేయాలో చూద్దాం. ఈ పాయసం చేసినప్పుడు మనకు తాలికలు చేయడానికి చాలా టైం పడుతుంది కదా. ఈ వీడియోలో చూపించిన విధంగా చేశారంటే 2 నిమిషాల్లో తాలికలు రెడీ అవుతాయి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్పు గోధుమ పిండి వేసి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దానిలోకి డ్రై ఫ్రూట్స్ వేయించడానికి సరిపడా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత దానిలోకి కట్ చేసుకున్న బాదం వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కావాల్సినన్ని క్యాష్యూ నట్స్ కూడా వేసుకొని సిమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి 2.5 కప్పులు నీళ్లు వేసి మరిగించుకోవాలి. నీళ్లు మరిగేలోగా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని తీసుకొని చపాతీలా రోల్ చేసుకోవాలి. పొడి పిండి చల్లుకుంటూ చపాతీల కంటే కొద్దిగా మందంగా రోల్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చపాతీపై కొద్దిగా పొడిపిండి చల్లుకుంటే మనం కట్ చేస్తున్నప్పుడు నైఫ్కి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ చపాతీని సన్నగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా చపాతీ అంతా కట్ చేసుకున్న తర్వాత తాలికలు ఎంత పొడవు కావాలో అంత పొడవులో అడ్డంగా కూడా కట్ చేసుకోవాలి. అంతా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా పొడి పిండి చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల తాలికలు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు తాలికలకు పిండి అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనకు తాలికలు రెడీ అయిపోయినట్టు. ఇలాగే కావాల్సినన్ని తాలికలను రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదా, దీనిలోకి 1 కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలికలు వేసి కలుపుతూ ఉడికించాలి. స్వీట్నెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ 15 to 20 మినిట్స్ ఉడికించాలి. 15 మినిట్స్ తర్వాత అంత చక్కగా ఉడికిపోయి ఇలా తయారైంది. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే తాలికల పాయసం రెడీ. చూసారు కదా ఎంత ఈజీగా క్విక్గా తాలికల పాయసం రెడీ చేయొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. దీనివల్ల మేము ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thank you so much for watching. See you on the next video.